నేను చిన్నప్పుడే చూసానండి బాబు ఈ ఘటన. 1995లో మా ఊరు బోడస్కూరుపాలెం అండి. పాసలపూడి దగ్గర. అయితే మాకు చాలా బాగా దగ్గరండి. ఆకాశమంతా ఒక్కసారిగా వెలుగైపోయి నైటు 7, 8 ప్రాంతానికి బ్లో ఔట్ లేచిందండి. బాగా ఏం జరుగుతుందో తెలియదు. పెద్ద పెద్ద శబ్దాలతో, భారీ శబ్దాలతో మంటలు ఎగసిపడుతున్నాయండి. మేము భోజనాలు చేయలేదండి. ఇప్పుడే వంటలొండుకుంటున్నాము. వంటలొండుకుంటున్నప్పటికి ఈలోగా జనమందరూ కూడా అలా పరుగెత్తుకుపోతున్నారండి అందరూ. ఓ పరుగు పరుగున పెట్టెలతోటి, పిల్లలతోటి ఎక్కడో వస్తువులు అక్కడెక్కడ దూడలు, కోళ్ళు అన్నీ అలా ఉంచేసి ఎవరికి వారే ఓ పరుగు పరుగున అరుచుకుంటా పరిగెత్తుకుపోతున్నారండి. చీకట్లో చిమ్మ చీకటి. కరెంట్లు కూడా లేని పరిస్థితి అండి ఆ టైంలో. అలా ఉన్న పరిస్థితిలో అలా బ్లో ఔట్ అంతలాగా ధ్వనితో మాకు బ్లో ఔట్ అని కూడా తెలీదండి. ఏం జరుగుతుందో కూడా తెలీదు. 95లో అంతలాగా ఎంతో గందరగోళంతో మా మా అమ్మగారు పురిటికి వెళ్ళారండి. చిన్న పిల్లలతో ఉన్నాం మేము. మా తాతయ్య గారి ఇంటి దగ్గర ఉండిపోయాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్లారు అమ్మగారు. ఈ సంఘటన భయంకరంగా ఎంతో భయాందోళనతో మునిగిపోయామండి. అదే సంఘటన